వాళ్ళు మీ దగ్గర ఒక నీడ్స్ కోసమే వచ్చారన్నమాట. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసమే వచ్చారు. ఆ అవసరాలు అయితే ఎలా తీరిపోయాయో, వాళ్ళు అనుకున్న విధంగా ఒక స్టెబిలిటీకి వచ్చాక మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేకపోవడము, అవతల వ్యక్తికి న్యాయం చేయడము, వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చాక మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడము, ఈ రిలేషన్ నాకొద్దు అని మిమ్మల్ని దూరం చేయడము, పక్కా మిమ్మల్ని మోసం చేయడము, ఇదంతా వీళ్ళు వీళ్ళు మనసులో వీళ్ళు ఏదో ఒక కుట్రతోనే మీ లైఫ్ లోకి రావడం అయితే జరిగింది. అలా మీ పట్ల ప్రేమను చూపించారు. వాళ్ళు అనుకున్న విధంగా అన్ని నెరవేర్చుకున్నారు. సో నెరవేర్చుకొని ఇంకా వేరే వాళ్ళు కనెక్ట్ అవ్వడం వల్ల మీ నుంచి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేకుండా మీ నుంచి దూరమైన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటున్నారు అని అంటే అక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత అనేది లేదు. ప్రాబ్లమ్స్ అనేది జరుగుతున్నాయి. ఎందుకు ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అని అంటే వీళ్ళు ఎవరినైతే నమ్మి వెళ్ళారో అక్కడ అక్కడ గొడవలు జరుగుతున్నాయి. వీళ్ళు మీరిస్తున్న ప్రేమను కూడా స్వీకరించకుండా వద్దు అని మిమ్మల్ని ఎవరైతే ఇగ్నోర్ చేశారో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడ వీళ్ళు చూపిస్తున్నది వాళ్ళ పట్ల ఒక ట్రూ లవ్ అనేది ఉంది. సో వాళ్ళు వేరే వాళ్ళకి కనెక్ట్ అయ్యి వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు, వీళ్ళని బాధ పెడుతున్నారు. సో ఏదైనా వీళ్ళు అడిగితే గొడవలు జరుగుతున్నాయి. అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం నడుస్తుంది అని అంటే గొడవలు జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు మీకు దూరమైన వాళ్లే కాకుండా మీకు దగ్గరగా ఉండి కూడా కొంతమంది ఇలానే ఉంటున్నారన్నమాట. మీ ప్రేమను మిమ్మల్ని అర్థం చేసుకోకుండా సో చీటికి మాటికి గొడవలు వేయడము, అది ఆ గొడవలు వేయడము అవతల వ్యక్తి కోసము మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ వీకెండ్ ఇలా అయితే జరుగుతుందన్నమాట. వీళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని ఎవరైతే కాదనుకొని నో కాంటాక్ట్ లెక్క అనేది వెళ్ళారో, సపరేషన్ లో ఉన్నారో పక్క ఆ వాళ్ళు స్వార్థపరులుగా మారారు. వీళ్ళు ఏదైతే మీకు మోసం చేశారో అవతల వాళ్ళ దగ్గర కూడా అదే మోసం అనేది వీళ్ళు భరిస్తున్నారు, సహిస్తున్నారు. కానీ మీ సైడ్ రావడానికి ఒక మొహమాటం. ఎందుకు? ఒక చీటర్ లాగా మీరు చూస్తారు కాబట్టి అంత ధైర్యం అనేది లేదు. సో మీ గురించి తెలుసుకుంటున్నారు. ఎందుకు అనంటే మీరు పాస్ట్ లో మీ పట్ల ఒక ప్రేమను చూపించకపోవడము, మిమ్మల్ని చీటికి మాటికి కోపగించుకోవడము, అసహించుకోవడము, ఇష్టం లేదని చెప్పడము, దూరం పెట్టడము, మీరేమో వాళ్ళ కోసం వెయిట్ చేయడము, ఎప్పుడు వస్తారా రారా అని ఎదురు చూసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో ఇప్పుడు మీ గురించి తెలుసుకోవడం అయితే జరుగుతుంది. మూడవ వ్యక్తి ద్వారా మీ గురించి తెలుసుకుంటున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే ఎవరినైతే నమ్మి వెళ్ళారో అక్కడ ఒక బందీ అయ్యారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళనైనా హ్యాండిల్ చేయగల సత్తా అనేది వాళ్ళకు ఉంటుందన్నమాట. మీ పర్సన్ ఎవరినైతే నమ్మి వెళ్ళారో వాళ్ళు ఎలాంటి వాళ్ళనైనా హ్యాండిల్ చేయగల సమర్థులు అన్నమాట. సో ఇప్పుడు అక్కడ చిక్కుకున్నాను, అక్కడి నుంచి బయట పడలేకపోతున్నాను. సో ఇప్పుడు మీ సైడ్ కి రావాలన్నా కానీ రాలేకపోతున్నారు. అండ్ మీ గురించి తెలుసుకుంటున్నారు. మీ గురించి ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అని మూడో వ్యక్తి ద్వారా మీ గురించి అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని వద్దు అని దూరం పెట్టిన వాళ్ళు కొంతమంది ఇక్కడ మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు అని అంటే వీళ్ళకొక నేనే 10 మందికి న్యాయం చెప్తాను. నేను ఇప్పుడు మీ రిలేషన్ లో ఇరుక్కుంటే నేను ఎలా దీన్ని అధిగమించాలి అంటే నలుగురు నన్ను తప్పు పడతారేమో, నలుగురు నన్ను చులకనగా చూస్తారేమో అనుకునే విధంగా ఇక్కడ స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారన్నమాట. వీళ్ళు ఎలాంటి పొజిషన్ లో ఉన్నారంటే వీళ్ళు ఒక అథారిటీ పొజిషన్ లో ఉన్నారు. సో వీళ్ళకి న్యాయము ధర్మము ఏది ఎలా అనేది అన్నీ తెలుసు. సో అలా తెలుసు కాబట్టి కమిట్మెంట్ మీకైతే ఇవ్వడం అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు ఒక ధైర్యం అనేది చాలట్లేదు. ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు, ఆలోచిస్తున్నారు, మీ ముందుకు రావడానికి ఆలోచిస్తున్నారు. కానీ టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. వీళ్ళకి ఏంటి అంటే భయం, ఒక సైడ్ రావాలని అయితే ఉంది మీ సైడ్, కానీ నలుగురు గురించి ఆలోచించడం, వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అనుకునే విధంగా ఉండడం అన్నమాట.
ఇలా వెయిట్ చేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు అన్నమాట. ఇంకా మిమ్మల్ని పక్కా మోసగించి మీ ప్రేమను కాదు, వద్దు అనుకుని వెళ్ళిన వాళ్ళు అక్కడ నమ్మి వెళ్ళిన వాళ్ళ దగ్గర అక్కడ బందీ అయ్యారు. అక్కడ గొడవలు జరుగుతున్నాయి, బాగా గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళకి వీళ్ళకి గొడవలు జరుగుతున్నాయి. కానీ అక్కడి నుంచి బయటపడాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ వీళ్ళని చిక్కించుకున్నారు అంటే ఎలాంటి వ్యక్తులనైనా వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. వాళ్ళకి అనుకున్న విధంగా ఎలాంటి వాళ్ళనైనా హ్యాండిల్ చేయగలరు వీళ్ళు. ఇలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి రావాలని ఉంది. తన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పొప్పులనేది ఎమోషనల్ గా మీతో షేర్ చేసుకోవాలని ఉంది. కానీ స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు, ఆలోచిస్తున్నారు, టైం కోసము వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఒక కర్మ అనేది నడుస్తుందన్నమాట. కర్మ ఎవరిని వదలదండి. ఈ రోజు ఒకరిని ఏడిపించారు, ఒకరిని అనవసరంగా ఒకరిని మాట్లాడారు అంటే ఆ మాటకు ఆ పెట్టిన బాధకి తప్పకుండా ఆ బాధ అనేది అనుభవించి తీరాల్సిందే. అర్థమవుతుందా? ఎప్పుడో పాతకాలంలో అయితే ముందు చేసింది గత జన్మది, నెక్స్ట్ జన్మకి అన్నట్లు ఉండేది తప్ప, ఇప్పుడైతే ప్రజెంట్ కలికాలం ఇది. ఈ కలికాలంలో ఏం జరుగుతుందంటే, ఈ రోజు నువ్వు ఏడిపించావా, ఈ రోజు నెక్స్ట్ 2 రోజులకంతా ఇంకొకరికి చేసిన వాళ్ళకి, ఆ ఏడిపించిన వాళ్ళకి ఇంకొక విధంగా దెబ్బ పడుతుంది. అర్థమైందా? ఏదో ఒక విధంగా వాళ్ళు కూడా ఏడుస్తారన్నమాట. ఇలా పడుతున్నారు మీ పర్సన్. ఇక్కడ మీకు నేను డేట్ ఆఫ్ బర్త్ చెప్పలేదు. నేను డేట్ ఆఫ్ బర్త్ చెప్పకపోతే మరీ చెప్పలేదని నాకు వాట్సాప్ లో కామెంట్లు వస్తున్నాయి. సో అందుకనే చెప్తున్నాను. నెంబర్ 4, 6, 5, 12, 10, 3, 5, 2, 4 ఫోన్ నెంబర్ చెప్పాను కదా. 13, 7, 1, 6, 8, నెంబర్ 16, నెంబర్ 17 అయితే ఈ నెంబర్స్ వరకు ఉంది. నేను రీడింగ్ చూసినంత వరకు చెప్తున్నాను. ఇక మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ TLKPHWFC D A S. ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. లెటర్స్ ఉన్నా లేకపోయినా, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా, ఇక్కడ రాసులన్నీ కనెక్ట్ అయ్యాయి కాబట్టి ఈ రీడింగ్ అనేది అందరి ఎనర్జీస్ అనేది తీసుకుంటుంది, మీకు అందరికీ రిజనేట్ అవుతుంది. సో మీకు రిజనేట్ అయిన పాయింట్స్ వరకు మీరు తీసుకోండి. మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు తెలియజేయండి. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళకి? మీకేదైతే న్యాయం చేయలేకుండా మిమ్మల్ని ఏడిపించి మిమ్మల్ని బాధ పెట్టి నాకొద్దు ఈ రిలేషను, నాకు ఇష్టం లేదు, నేను ఇందులో ఉండలేను, ఒక సైలెంట్ ట్రీట్మెంట్ ఏదైతే ఇచ్చారో మీకు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇక్కడ ఎవరినైతే నమ్మి వెళ్ళారో వాళ్ళు వీళ్ళకి టైం ఇవ్వట్లేదు. వాళ్ళొక స్వార్థపరులు. వీళ్ళ లైఫ్ లోకి ఎలా వచ్చారు అని అంటే, వాళ్ళు ఏదో ఆశించే వీళ్ళ లైఫ్ లోకి అయితే వచ్చారు. సో అక్కడ నుంచి బయటపడాలి అని అయితే అనుకుంటున్నారు. కానీ వీళ్ళు తీసుకున్నది ఏదైతే ఉందో రాంగ్ డెసిషన్ అనేది, నేను ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, నేను తప్పు చేశాను అనుకునే విధంగా ఫీల్ అవుతున్నారు అన్నమాట. ఇంకా ఈ రోజు ఎలా ఉంటున్నారు అని అంటే, కొంతమంది హ్యాపీగా చిల్ అవుతున్నారు అన్నమాట. ఈ వీకెండ్ హ్యాపీగా చిల్ అవుతున్నారు. చిల్ అవ్వడం అంటే మీకు తెలిసే ఉంటుంది. నలుగురు ఒక చోట మీట్ అయ్యి
వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయడము ఇలా అయితే కనిపిస్తున్నారు, ఇలా ఉంటున్నారు. కానీ ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి మీకు ఒక సమాధానం చెప్పకుండా మీకు మీరు బాధపడుతున్నా లెక్క పెట్టుకోకుండా మీ మెసేజ్లు చూసి మీకు రిప్లై ఇవ్వకపోయినా ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉన్న వ్యక్తులు ప్రజెంట్ కర్మ అనేది నడుస్తుంది వాళ్ళ మధ్య. ఎందుకు అని అంటే ఎంత మీ లైఫ్ లోకి వాళ్ళ నీడ్స్ కోసం అయితే ఎలా వచ్చారో, సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే వాళ్ళకు వస్తున్నది చాలట్లేదు. సో గ్రోత్ ఉన్నా కానీ ఏమున్నా కానీ ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు. వస్తున్నదంతా చుట్టూ అంటే ఆ ఒక లోన్స్ కావచ్చు, ఏదైనా వస్తున్నది చాలట్లేదు ఖర్చులకి. ఇక మీ సైడ్ రావాలని అయితే ఉంది, కాకపోతే మీ సైడ్ రావాలన్నా కానీ ఇప్పుడు ముఖం చాలట్లేదన్నమాట. ఇలా ఉన్నారు, ఇలా ఆలోచిస్తున్నారు. ఎవరైతే మీ ప్రేమను స్వీకరించకుండా మీరు వాళ్ళ పట్లే ఎమోషన్స్ అనేది బాగా కనెక్ట్ అయ్యారు, ఎమోషన్స్ తో కనెక్ట్ అయ్యారు. వాళ్ళేమో అంత ట్రూ లవ్ కాదు, వాళ్ళల్లో ప్రాక్టికాలిటీ అనేది ఉంది. మీకు టైం ఇవ్వకుండా నీకేం కావాలి, నీకేం కావాలి, మాట కావాలా, ముచ్చట కావాలా, నేను చేస్తున్నా కదా, నేను ఉంటున్నా కదా అంటూ మీకు ఒక టైం అనేది ఇవ్వకుండా ఎంతసేపు వర్క్ బిజీ అయినా ఉండడము, ఈ టైంలో కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అనుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొంచెము ఆ ప్రాక్టికాలిటీలో నుంచి ఎంత స్వార్థంగా ఉన్నారో మీ పట్ల ఇప్పుడు కొంచెం తెలుసుకుంటున్నారన్నమాట. వీళ్ళు ఎవరైతే ఉన్నారో మనీ మైండెడ్ పర్సన్, వీళ్ళు తెలుసుకుంటున్నారు. అందులో నుంచి పరిస్థితులు ఏంటి అనేది వాళ్ళకి తెలిసొస్తున్నాయి. వీళ్ళు వేరే వాళ్ళ చేతుల్లో ఇరుక్కున్నారు కాబట్టి వాళ్ళు వీళ్ళకంటే ఇంకా జాదులు అన్నమాట. సో వాళ్ళ చేతిలో వీళ్ళు చిక్కుకున్నారు కాబట్టి వీళ్ళ పప్పులు ఏమీ ఉడకలేదన్నమాట. వీళ్ళ మాటకి అక్కడ విలువ లేదు. వాళ్ళ దగ్గర వాళ్ళు వీళ్ళని చాలా గట్టిగా పిండేశారన్నమాట. సో అది బయటికి చెప్పుకోలేరు, చెప్పుకుంటే విలువ పోతుంది. పడి 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 ఇప్పుడు మీ విలువ అనేది తెలుస్తుంది. ఒక స్ట్రాంగ్ పర్సన్ గా తయారయ్యారన్నమాట. ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఎలా ఉన్నారు అని అంటే మీ గురించి తెలుసుకోవడం కావచ్చు, మీకెవరైనా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నా, లేకపోతే మీ రిలేటివ్స్ ఉన్నా, లేకపోతే ఇంకెలాగైనా కానీ ఒక మీ గురించి తెలుసుకుంటున్నారు. ఒక గురువుల దగ్గర గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది అయితే తెలుసుకుంటున్నారు. అండ్ ఎందుకు తెలుసుకుంటున్నారు అంటే మీ సైడ్ రావాలనేది ఉంది కాబట్టి తెలుసుకుంటున్నారు. వాళ్ళకుంది ఈ సైడ్ రావాలి అనేది అయితే ఉంది, కానీ స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు. ఎందుకు అని అంటే గతంలో వాళ్ళు మిమ్మల్ని ఏడిపించిన ఏడుపు ప్రజెంట్ కూడా అది కొంతమందికి జరుగుతూనే ఉంది. సో ఇలా ఏడిపించిన ఏడుపు ఇప్పుడు వాళ్ళకి అంత పెయిన్ అయితే ఉంది. కానీ నేను చేసిన తప్పుకి నేను ఇప్పుడు ఒక ఏది నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అని ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉంటూ ఆలోచిస్తూ పడుకుంటున్నారన్నమాట. కానీ మీకు ఒక అపాలజీ చెప్పాలని, తన తప్పులు ఒప్పుకోవాలి అనేదైతే ఉంది మనసులో, కానీ టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. క్లారిఫికేషన్. కానీ ఏదైతే మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేకుండా నేను న్యాయం చేయలేను అని మనసులో పెట్టుకొని చెప్పా పెట్టకుండా మీ నుంచి మూవ్ ఆన్ అయిన వాళ్ళు ఉన్నారు. నో కాంటాక్ట్ సెపరేషన్ లో ఉన్న వాళ్ళు మీ దగ్గరికి రావాలి, అపాలజీ అనేది ఇవ్వాలి, చెప్పాలి అనేది అయితే ఉంది. ప్లీజ్ యూనివర్స్ ఇలా వచ్చిన క్లారిఫికేషన్. చూసారా, కర్మ ప్రజెంట్ కర్మ అనేది టేస్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఏడిపించిన ఏడుపు చూసారా, ఎవరిని నమ్మైతే దూరం చేసుకున్నారో వాళ్ళు వీళ్ళని దూరం పెట్టడం అయితే జరిగింది. సో ఇప్పుడు అందుకనే బాధపడుతున్నారు. నా టైం ఎందుకు ఇలా మారింది, ఆ టైం గురించి ఆలోచిస్తున్నారు. నేను చేసిన తప్పు నాకు తిరిగి వచ్చింది అని ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఏడిపించిన ఏడుపు ఏదైతే ఉందో ఆ ఏడుపు నాకు మళ్ళా తిరిగి వచ్చింది. సో ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది, మా మనసుకి చాలా గాయమైంది. ఇటు మీరు అంటే మీరు కూడా
కొంతమంది నిలదీశారన్నమాట. అంటే మిమ్మల్ని ఏడిపించారు కాబట్టి మీరు నిలదీశారు. ఏది? ఎందుకు నిలదీశారు? మీరు ఎదురు చూసారు వాళ్ళ కోసము. ఎదురు చూసి, చూసి, చూసి అంటే వీళ్ళు రిప్లై ఇవ్వకపోవడము, మిమ్మల్ని దూరం పెట్టడము ఏదైతే చేశారో మీకు తెలుసు థర్డ్ పార్టీ కోసమే ఇలా చేస్తున్నారు అనేది మీకు అర్థమైందన్నమాట. సో, మీరు నిలదీయడం గూడా జరిగింది. సో, ఇటు మనసుకు గాయమైంది. అటు థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళు గాయం చేశారు. వాళ్ళు దూరం పెట్టారన్నమాట వీళ్ళని. వాళ్ళెందుకు దూరం పెట్టారు? వాళ్ళు వేరే వాళ్ళకి కనెక్ట్ అయ్యారు కాబట్టి, సో, దూరం పెట్టారు. అక్కడి నుంచి ఇంకా మూవ్ ఆన్ అవ్వాలి అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు. హ్మ్. ఇదొక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారన్నమాట. సో, అందుకే మనసుకు గాయమవుతుంది. బాధపడుతున్నారు. ఆలోచించుకుంటున్నారు. ఈ పెయిన్ భరించలేనంత పెయిన్‌గా ఉంది. వాళ్ళల్లో టోటల్ ప్రాక్టికాలిటీ అనేదుంది. నమ్మి వెళ్ళిన వాళ్ళల్లో టోటల్ ప్రాక్టికాలిటీ ఉంది. కానీ ఏ మొహం పెట్టుకొని రావాలి మీ దగ్గరికి అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు. చూసారా? ఇలా ఉంది మీ పర్సన్ ఆలోచనలు. ఈ వీకెండ్‌న ఇలా ఉన్నారు. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంత వరకు రిజనేట్ అవుతుందో మీరు అది అంతవరకే తీసుకోండి. ఓకేనా? యూనివర్స్ గైడెన్స్ కూడా తీసుకుందాం. మీ పర్సన్‌లో, అతనిలో, వాళ్ళల్లో మార్పులొచ్చి ఒకవేళ మీ సైడ్ వస్తే మీరెలా ఉండాలి? ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్, వాళ్ళ మనసు మారి వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళకి మీరిస్తున్న గైడెన్స్ ఏంటి? చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసు మారి వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళకి మీరిస్తున్న గైడెన్స్ ఏంటి? వాళ్ళ పర్సన్ విషయంలో వీళ్ళకి మీరిస్తున్న గైడెన్స్ ఏంటి? మీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మీరు ఇప్పుడు ఒక స్ట్రాంగ్ గా ఉండండి. ఒక స్ట్రాంగ్ పర్సన్ గా తయారవ్వండి. మిమ్మల్ని ఏ విధంగా వాళ్ళు మిమ్మల్ని ఆట ఆడుకున్నారో, మనసులో ఏమున్నది చెప్పకుండా మిమ్మల్ని ఏ విధంగా ఆడుకున్నారో, మీరిప్పుడు గట్టిగా ఒక స్ట్రాంగ్ గా నిలబడండి. స్ట్రాంగ్ గా పనిష్మెంట్ అనేది ఇవ్వండి. అంటే వాళ్ళని జడ్జ్ చేయండి. వాళ్ళు మారారా లేదా అనుకునే విధంగా వీళ్ళు మారారా లేదా అనేది మీరు గమనించండి. ఇక్కడ అన్ని మేజర్ ఆర్కానే వచ్చినాయన్నమాట. అంటే మీరు ఒక స్ట్రాంగ్ గా నిలబడండి. మీరు ఈ ఎనర్జీలో ఉన్నారు. ఈ ఎనర్జీలో ఉండొద్దు. ఈ ఎనర్జీలోకి రండి. మీరు ఒక స్ట్రాంగ్ గా ఉండండి. మీరు ఒక అథారిటీగా అనేది నిలబడండి. ఈ ఎనర్జీలో ఉంటే మీకు కష్టము. మెల్లమెల్లగా ఈ స్థితిలోకి రండి. అంటే పరిస్థితులు చక్కబెట్టుకోండి. మీరు ఎదురు చూసి మీకు ఓపిక అనేది నశించిపోతుంది. సో మీరు అలా ఉండొద్దు. మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు అని అంటే ఆ వచ్చే పరిస్థితులను కూడా మీరు నిలదొక్కుంటారు. ఆ వచ్చే వాళ్ళను కూడా మీరు జడ్జ్ చేయగలుగుతారు అనేదైతే యూనివర్స్ మీకు సమాధానం చెప్తుంది. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను. బాయ్ అండి.